మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ అంత్యకాల త్రిదూత వర్తమానం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యము ఈ రీతిగా మరి వారం వారము మీతో పంచుకోవటానికి, మరి యొక్క అంత్యకాల యొక్క వర్తమానాలు మరి అందరికీ తెలియపరచడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ఉన్నతమైన మరి అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయమందు మనము సత్యముచే మరి బంధ విముక్తి చెందుట అనబడుతున్న అంశభాగములలో గడిచిన వారములలో అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ యొక్క విషయాలన్నీ మనకు తెలియపరిచినాడు. అయితే ఈ సమయంలో కూడా మరి ఈ యొక్క సత్యముచ్చే బంధ విముక్తి చెందబడుట అనే అంశభాగములలో వెళ్ళక ముందు అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. కళ్ళు మూసుకొని తలలోంచే మాట అయితే, కృపామయుడా, మహోన్నతుడా, భూమిని ఆకాశమునకు సమస్త సృష్టి కారణభూతులైన మా పరలోక తండ్రి, ఈ యొక్క అంత్యకాల త్రిదూత వర్తమానం కార్యక్రమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఎంతమంది బిడ్డలు తిలకిస్తూ ఉన్నారో, వీక్షిస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించు ప్రభువా. మీ సత్యవాక్యము చేత, ఈ కడవరి వర్తమానముల చేత మేమందరము కూడా మరి నాయన తన సత్యమందు ప్రతిష్ఠించబడటానికి మీ కృపను దయచేయండి ప్రభువా. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలను, షూటింగ్ ఎడిటింగ్ చేస్తున్న వారిని, టెలికాస్ట్ చేస్తున్న వారిని, వెనకాల ఎంతమంది ఉండి పనిచేస్తున్నారు వారందరినీ దీవించమని, అల్పుణ్ణి అయోగ్యుని నన్ను కూడా మీ శిరసాటు మరుగుపరిచి నా నోరు మీ బోరగా మీరు వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న మరి అనేకులు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీ కొరకు మా ప్రార్థన టీం వారు, బృందం వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనము మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సమయంలో దయచేసి మీరు బైబిల్ ఉన్న వాళ్ళు తప్పకుండా దేవుని యొక్క వాక్యమును తీసి చదవాలని కోరుచున్నాను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను, అచట దేవుడు ఆమెను స్థలమును సిద్ధపరిచెను. అచట వారు 1260 దినములు ఆమెకు పోషింపవలేను. గమనించని ప్రియమైన వారులారా, దేవుడు అక్కడ తన ప్రజలకు ఎంతకాలము హింసించబడుదురో బయలుపరిచెను. 1260 దినములు. పరిశుద్ధ గ్రంథపు ప్రవచనం ప్రకారంగా ఒక రోజు అనగా 1 సంవత్సరం అని మీకు ఇంతకుముందే మనం తెలుసుకొని ఉన్నాము. గమనించమంటే ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ ప్రకటన గ్రంథములో ఇవ్వబడిన ఈ ప్రవచన వాక్యములు మనం గమనించమాటైతే, మరి గ్రంథకర్త రాస్తున్నాడు, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. గమనించండి, ఈ సంగతులు అనగా ఈ ప్రకటన గ్రంథములో రాయబడిన ఈ యొక్క ప్రకటన భాగములు లేక వచనములు, ప్రవచనాలు ఎప్పుడు జరుగుతాయి? త్వరలో. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి అని మనం చూస్తున్నాం గ్రంథంలో. అవును, మనం 1వ అధ్యాయం చదివినప్పుడు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివినప్పుడు ఆ విషయాలు మనం చూస్తాం. దీంట్లో చాలామంది ఏమని పొరపడుతున్నారంటే, ఈ ప్రకటన గ్రంథము చెప్పబడిన ప్రవచన యొక్క పాఠములు ఇప్పుడు జరగవు. యేసుక్రీస్తు వారు రెండో రాకడ వచ్చి తర్వాత జరుగుతాయి కనుక దానితో మనకి సంబంధం లేదు అని బయట ఒక రకమైన యొక్క బోధ జరుగుతుంది. ప్రేమైన వారులారా, అందుకని చాలామంది ఈ ప్రకటన గ్రంథపు యొక్క పాఠముల యొక్క జోలు వెళ్ళరు. ఎందుకని అది మనకు అర్థం కాదు.
అది ఇప్పుడు జరగదు, అది ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో జరిగింది, ఇప్పుడు మనం ఉన్న కాలానికి ఇది సంబంధం లేదు అని. కొంతమంది అది మర్మాలతో కూడింది, అది మనకు అర్థం కాదు, ఎందుకని దాని జోలి మనకు వెళ్ళాల్సిన పని లేదని. ఇంకా కొంతమంది దాంట్లో ఉన్న ప్రవచనాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోక, అపార్థం చేసుకొని, వేరే రీతిగా అర్థం చేసుకొని కూడా సంఘానికి, ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. కానీ మనము వాక్యాన్ని మనం చూసినప్పుడు ఈ ప్రకటన గ్రంథం యొక్క ప్రవచన యొక్క సారాన్ని మన ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. యేసుక్రీస్తుని గురించిన యొక్క సాక్ష్యము ప్రవచన సారమని మనకి ప్రకటన 19:10లో చూస్తున్నాం. అంటే ఈ యొక్క ప్రవచన యొక్క సారము యేసుక్రీస్తుని గురించిన యొక్క సాక్ష్యములో ఉన్నది. ఆయన సాక్ష్యానికి పొందిన, ఆయన విశ్వాసాన్ని పొందిన మనము కూడా ఈ యొక్క ప్రవచన యొక్క సారాన్ని కనుగొనకపోతే, లేక ఈ ప్రవచన యొక్క పాఠములను మనం అర్థం చేసుకోకపోతే, సాతానుడు అవలీలంగా అతను మోసము చేయగలడు. బైబిల్ చెప్తుంది, సాతాను యొక్క మోసములో అందరూ కూడా పడిపోతారు. ఈ భూలోక నివాసులు, ఈ భూలోకంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఆ ఘట సర్పాన్ని వెంబడిస్తారు. అనేకులు మోసగించబడతారు. ఏ విషయంలో? సాతానుడు ఏ విషయంలో మోసం చేస్తాడు తెలుసా మనకి? వాక్య విషయంలో. అంటే వాక్యము సరిగా తెలుసుకోకపోయినా, అర్థం చేసుకోకపోయినా, సరిగా దాన్ని అన్వేషించకపోయినా, ఆ సత్యాన్ని తెలిసి అందులో నడకపోయినా, సాతానుడు ఆయన చాలా సులువుగా వాడు మోసము చేసి, అంటే వాక్యము నుంచి తప్పించి, సత్యము నుండి వాడు తప్పించి అందరినీ ఆ మరణానికి తీసుకొని వెళ్తాడు. దేవునితో ఉండే ఆ నిత్య రాజ్యానికి వారసులు కాకుండా, అంటే నిత్య రాజ్యానికి వెళ్లకుండా వారికి మరణానికి, శాపానికి, మరి నిత్య మరణానికి వారికి తీసుకొని వెళ్ళటానికి సాతానుడు తన కుయుక్తులన్నీ పన్నుతున్నాడు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సాతానుడు సులువుగా చిక్కులు యొక్క పెట్టు పాపములను మనము విడిచిపెట్ట. వాడు సులువుగా చిక్కులు పెడతాడు, అర్థం చేసుకోకుండా, విననివ్వకుండా. అసలు చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏంటి అందరూ ఒక రకంగా బోధ చేస్తుంటే నువ్వేంది ఇంకో రకంగా బోధ చేస్తున్నావని అడుగుతున్నారు. అందరేమో స్వస్థతల గురించి, అద్భుతాల గురించి, మరి ఆశ్చర్యకార్యాల నుంచి, అవి ఇవి అని చెప్పేసి, మరి భూలోకపిక ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి సత్యం అంటావు, సంఘం అంటావు, పరలోకం అంటావు, ఆజ్ఞలు అంటావు, దేవుని ధర్మశాస్త్రం అంటావు, దేవునికి ముద్ర అంటావు, దేవునికి ఆరాధన అంటావు, ఏంటిది? చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. అవును, దేవుని యొక్క రాకడకు ముందు ఈ అంత్యకాలములలో, మరి ముఖ్యంగా అంత్యకాలము ప్రజలకి దేవుడు ఈ అంత్యకాల వర్తమానాన్ని చెప్పమని చెప్పాడు. ఏది? ఈ ప్రకటన గ్రంథంలో. అందుకని ప్రకటన గ్రంథమే జోలు వెళ్ళకపోతే, ప్రకటన గ్రంథాన్ని అసలు చదవకపోతే, వినకపోతే, అర్థం చేసుకోకపోతే, తెలుసుకోకపోతే ప్రజలు ఎలాగా మరి ఈ యొక్క ఆఖరి వర్తమానాన్ని తెలుసుకుంటారు? మీరు ప్రకటన గ్రంథం 14 అధ్యాయం చదివితే ఇక్కడ 3 దూతల వర్తమానాన్ని చూస్తున్నాం. ఈ 3 దూతల వర్తమానం ఇప్పుడున్న ప్రజలందరికీ చెప్పమని అక్కడ ప్రకటన 14, 6, 7 వచనాలు మనం చూస్తే, భూనివాసులందరికీ అనగా ప్రతి జనమునకును, ప్రతి వంశమునకును, ఆయా భాషలు మాట్లాడే వారికి, ప్రతి జనమునకును ఈ యొక్క నిత్య సువార్తను చెప్పాలి అని చెప్పేసి అక్కడ గ్రంథస్థంలో రాయబడి ఉంది ప్రవచన గ్రంథములో. అంటే ఈ 3 దూతల వర్తమానములు అర్థమవ్వాలంటే ముందు ప్రవచన యొక్క సారాన్ని తెలుసుకోవాలి. దాని గురించి మనం ధ్యానం చేయాలి, దాన్ని వినాలా, గైకొనాలి. అందుకని ప్రకటన 1:3లో చూస్తున్నాం కదా మనము. సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువాడును, ఇందులో రాయబడిన సంగతులను విని దాని ప్రకారంగా గైకొను వాడును ధన్యుడని చెప్తున్నప్పుడు ఈ ప్రవచన వాక్యములు చదవాలా, వినాలా, దాని ప్రకారంగా నడవాలా. అసలు చదవకపోతే
అసలు అర్థమే కాకపోతే చదివినా కూడా ఆ ప్రవచనం ఎలా తెలుసుకుంటాం? అందుకనే ఈ కడవరి కాలంలో ఉన్న దేవుని యొక్క సంఘానికి, ఈ భూనివాసుల యొక్క ప్రజలందరికీ దేవుడు సెలవిస్తున్న విషయం ఏంటంటే, ఇదిగో ఈ ఆఖరి వర్తమానమును ఏదైతే సాతానుడు అర్థం కాకుండా మరి మనోనేత్రాన్ని గుడ్డితనము కలుగు చేశాడు, ఎలాగైతే చదవకుండా, అందుకని యేసుప్రభువు అంటారు, వారు వినుమట్టుకు వింటారు, వారు చదువు మట్టుకు చదువుతారు, వాళ్ళు చూస్తమట్టు చూస్తారు, చదువుతారు, వింటారు, కానీ ఎంత మాత్రమున గ్రహించరు. ఎందుకు? వారి చెవులు బంధములైపోయినవి, వారి హృదయములో క్రోవినది. అందుకని ఈ కడవరి కాలములలో దేవుని యొక్క సత్యవాక్యాన్ని వినటానికి ఇష్టపడట్లేదు చాలామంది. ఇలా సత్యవాక్యాన్ని చెప్పే వాళ్ళను ప్రోత్సహించట్లేదు. అందుకనే ఈ ఆఖరి ప్రజలు దేవుడు తన యొక్క వర్తమానాన్ని ఏ రీతిగా అయినా ప్రజలకు అందించాలనే యొక్క సంకల్పము, ఈ బైబిల్ యొక్క వాక్యము దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది కనుక ఎంత కష్టమైన, ఎంత దూరమైన, ఎంత భారమైన ఈ సువార్తను దేవుడు ఏదో ఒక రీతిగా, ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా, దేవుడిచ్చిన ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా ఈ యొక్క సువార్తను అనేకులకు ప్రకటించడానికి దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. వారిలో అల్పుణ్ణి, ప్రధాన పాపినైన నన్ను దేవుడు పిలుచుకొని ఈ యొక్క పరిచర్య అప్పగించాడు. దేవదూతలు చేయలేని పరిచర్య. ఇక్కడ మనం చూసాము ప్రకటన 12:6లో ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. అక్కడ 1260 దినములు అచ్చట తనకు పోషించటానికి, తను బ్రతకటానికి దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. చూసారా ఎంతకాలము? ఈ భూమి మీద ఉన్న ఈ ఘట సర్పము, ఈ భూమి మీద ఉన్న ఈ క్రీస్తు విరోధి, ఈ యాంటీ క్రైస్ట్ దేవుని యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క ప్రజలని ఎంతకాలమో హింసిస్తాడు? 1260 దినాలు అంటే 1260 రోజులు. ప్రవచనములో మన గడిచిన పాఠములో మనం తెలుసుకున్నాం. ప్రవచనములో ఒక రోజు ఒక సంవత్సరానికి, అంటే ఒక సంవత్సరం ఒక్క దినము చొప్పున దేవుడు లెక్క కట్టాడు. ప్రవచనములో ఒక రోజు ఒక సంవత్సరం. మన పితరులను చూస్తున్నాం. వారు ఐగుప్తు నుంచి కానానికి రావాలా, 40 రోజులు వారి ప్రయాణం. కానీ ఎంతకాలం పట్టింది? 40 సంవత్సరములు. అంటే ఒక్క రోజుకి ఒక సంవత్సరం, 40 రోజులకి 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల దినాన్ని మనకి యెహెజ్కేలు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. యెహెజ్కేలు ఇట్లా రాస్తున్నాడు 4:6లో, సంవత్సరం ఒక్కింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను అని దేవుడు గ్రంథములో రాసి ఉన్నాడు. సంవత్సరము ఒక్కింటి చొప్పున, ఒక్కరోజు చొప్పున నేను నియమించి ఉన్నానట. ప్రవచనంలో ఒక రోజు ఒక సంవత్సరం. మరి ఈ యొక్క క్రీస్తు విరోధి ఆసియా ఖండములో ఉన్న ఈ విరోధి 538లో ప్రారంభమైన తన యొక్క రాజ్యాధికార మతాధికారము 1798 వరకు, అంటే 18వ శతాబ్దము ఆఖరి వరకు, 18వ శతాబ్దము వరకు ఇతను తన యొక్క పరిపాలన కొనసాగించాడని మన బైబిల్లో ఉన్న ప్రవచనాన్ని, అలాగే చరిత్రలో ఉన్న ఆధారాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకాన్ని, ప్రపంచాన్ని, ప్రపంచమంతటికి రాజ్యాధికారము, మతాధికారం చేసి దేవుని యొక్క నిజమైన దేవుని యొక్క సంఘమును హింసించి, లేకుండా చేసి, చిత్రహింసలు పెట్టి
అనేకులను మరి లేకుండా చేశాడు ఈ దుష్టుడైన సాతానుడు. అయితే దేవుడు తన సంఘమును, ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయింది. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యంగా బైబిలు మనం చెప్పుతుంది. స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యము. పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు వారు వస్తున్నాడు. సంఘము పెళ్లి కుమార్తె వలె, వధువు వలె సిద్ధపడి ఉండాలా. ఇక్కడ మనం చూచినప్పుడు ప్రియమైన వారులారా, ఆ స్త్రీ అనగా సంఘము ఎక్కడికి వెళ్ళిపోయింది? అరణ్యానికి వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంది అక్కడ? 1260 సంవత్సరములు. అంటే 1798 వరకు ఆ స్త్రీ అరణ్యములో ఉంది. ఆ సంఘము అరణ్యానికి వెళ్ళిపోయింది. ఆ సంఘం ఏమిటో తెలుసా మీకు? ఈ సంఘము అరణ్యానికి వెళ్ళిపోయిన సంఘము. మంచు గడ్డలు పడతాయి. ఆ యొక్క సంఘమే ఈరోజు మనం చూస్తున్న యునైటెడ్ స్టేట్ అమెరికా దేశము. అవును, బైబిల్లో ప్రకటన గ్రంథంలో 2 మృగాల గురించి మాట్లాడుతుంది. ఒకటి సముద్రం నుంచి వచ్చిన మృగము, రెండోది ఆ భూమిలో నుంచి వచ్చిన మృగం అని చూస్తున్నాం. మొదటి మృగము, రెండో మృగము. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుంచి 10 వరకు చూసినప్పుడు మొదటి మృగాన్ని చూస్తాం. 11 నుంచి చూసినప్పుడు రెండో మృగాన్ని చూస్తాం. ఈ మొదటి మృగము ఎక్కడి నుంచి వస్తాడని చెప్తున్నప్పుడు బైబిల్ చూస్తున్నాం, ఇతను సముద్రం నుంచి వస్తాడు, అంటే నీళ్ళ నుంచి వస్తాడు. మృగం అంటే నిజంగా మృగాలు కాదు. మృగం అంటే రాజ్యాలు, రాజులు. ఈ రాజు ఎక్కడి నుంచి వస్తాడు? సముద్రం నుంచి వస్తాడు. సముద్రం దేన్ని పోల్చబడింది? ప్రకటన గ్రంథము మనుష్యులను, ప్రజలను, బహుజన సమూహము, సంద్రత కలిగిన ప్రాంత ప్రజలను సూచిస్తుంది ఈ యొక్క నీళ్లు. మీరు ప్రకటన గ్రంథము 15, 16, 17 అధ్యాయాలు చూచినప్పుడు అక్కడ ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ కూడా సూచనప్రాయంగా ఇవ్వబడిందని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ప్రకటన గ్రంథం ఎలాగ ఇవ్వబడిందంటే సూచనప్రాయంగా ఇవ్వబడింది, అంటే సింబాలిక్ ఫార్మ్స్లో ఇవ్వబడింది. కనుక ఈ యొక్క సూచన లేక గుర్తులుగా ఇవ్వబడింది. ఈ గుర్తులు బైబిల్ నుంచి బైబిలే మనం గుర్తుపెట్టాలా, బయట నుంచి కాదు సుమా, బైబిల్ నుంచే గుర్తుపట్టాలా. కనుక ఈ అడవి నీళ్ళ నుంచి వచ్చిన మృగాన్ని మనం చూస్తున్నాం. మరి మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా చూస్తున్నాం. ఆ 4 మృగాలు 4 రాజ్యాలు, 4 రాజ్యాలు వచ్చిన 4 సింహాలు. ఆ మృగాలు 4 రాజులను సూచిస్తుంది అని మనం చూస్తున్నాం. అంటే మృగం అంటే రాజ్యాలు, రాజులు. వీళ్ళు చిన్న రాజులు కాదు, చిన్న ప్రాంతాన్ని ఏలే రాజులు కాదు. వీళ్ళు ప్రపంచాన్ని ఏలే రాజ్యాలన్నమాట. ఇవి ఈ రాజ్యాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఈ రాజ్యాల్లోని దేవుని యొక్క సత్యాన్ని అనగద్రొక్కి, దేవుని యొక్క సంఘాన్ని లేకుండా చేసి అనగద్రొక్కి, దేవుని యొక్క రాజ్యానికి వెళ్లకుండా, సత్యములో నడవకుండా, వెలుగు మార్గములో నడవకుండా దుష్టుడైన సాతానుడు అనేకులను అంధకారములో, మోసములో, అబద్ధములో, అబద్ధపు ఆరాధనలో, అబద్ధపు యొక్క మార్గములో నడిపిస్తూ ఆ దేవుని యొక్క సత్య మార్గాన్ని వాడు లేకుండా చేస్తున్నాడు. అంటే ప్రజలు వెళ్ళకుండా చేస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు. ఈ కడవరి వర్తమానముల ద్వారా, ఈ ప్రవచన పాఠముల ద్వారా మనం సత్యాన్ని తెలుసుకోవటానికి దేవుడు తన యొక్క ప్రవచన సారాన్ని తన సంఘానికి ఇచ్చి ఉన్నాడు. ఆ సంఘము ప్రజలకి ఈ వర్తమానాలు ప్రకటించినప్పుడు ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నిజమైన ఆరాధనో, ఏది అబద్ధపు ఆరాధనో, ఏది నిజమైన సంఘమో, ఏది అబద్ధపు సంఘమో అని తెలుసుకోవటానికి, గుర్తెరగటానికి దేవుడు మనకి చక్కటి అవకాశమనిచ్చి, మరి శేషించబడిన దేవుని యొక్క సంఘములో అనగా ఈ కడవరి 7వ దిన సంఘములో
దేవుడు మనందరినీ నడిపించడానికి తన యొక్క ప్రజలను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును మనము గుర్తెరగాల. అయితే ప్రకటన గ్రంథములో ప్రవచించబడిన ప్రకారంగా దేవుని విశ్వాసులైన ప్రజలకు ఈ యొక్క 1260 సంవత్సరములు హింసను, వేదనను, బాధనను వరకు కొనసాగిస్తుందని రాయబడింది. అయితే ఈ పరిశుద్ధ గ్రంథపు ప్రవచనమును చరిత్ర ఖచ్చితముగా స్థిరపరచుచున్నది. రోమా చక్రవర్తి అయిన జస్టియన్ను, రోమా సైన్యాధిపతి అయిన బెల్షెజరు రోమా సంఘమునకు వ్యతిరేకముగా నిన్న చివరి 2 ఆరియన్ అధికారులను తొలగించమని ఆజ్ఞ జారీ చేశాడు. ఎప్పుడో క్రీస్తు శకము 538లో చివరి 3 అధికారాలను తొలగించి రోమా బిషప్ను సంఘమునకు ప్రధాన అధిపతిగాను, సంఘ సిద్ధాంతాల నుండి తొలగిన వారికి తప్పుదిద్దువానిగాను ఉండుటకై ఆజ్ఞ జారీ చేశారు. 538లో క్రీస్తు శకము. ఈ రాజ్య పరిపాలన భరింపరానిదిగా ఉండి సంఘ విరోధముగా పిలువబడుట ప్రారంభమైంది. ఈ ప్రకటన గ్రంథములో ప్రవచించబడినట్లుగా విశ్వాసులైన క్రైస్తవులు దేవుని వాక్యమునందు నుండి బయలుపరచబడిన సత్యములను కాపాడుచునే ఉన్నారు. వారి భక్తికి కాపాడుకొనుటకును పారిపోటు తప్ప వేరే మార్గం లేదు. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. ప్రేమని వారులారా, ఈ యొక్క రాజ్యపు యొక్క అధికారము ఎప్పుడు వచ్చింది అనేది చరిత్ర, సంఘ సిద్ధాంతాల చరిత్ర, సంఘ చరిత్ర పుస్తకాలలో వీళ్ళు ఎప్పుడు రాజ్యాధికారం అని తీసుకున్నారు. ఈ యొక్క రోమా అధికారి అయిన ఈ బిషప్ 3 రాజ్యాలను తొలగించి రోమా 10 రాజ్యాలుగా విడిపోయింది. అన్ని రోమ రాజ్యం అయిపోయిన తర్వాత క్రీస్తు శకము 476లో రోమా రాజ్యము 10 రాజ్యాలుగా విడిపోయింది. ఆ 10 రాజ్యాలకు విడిపోయిన 3 రాజ్యాలు తొలగించి పూర్తి అధికారాన్ని, హక్కును, రాజ్యాధికార మతాధికారాన్ని 538లో మరి బిషప్ను అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే వారు అట్టి రాజ్యాన్ని, అధికారాన్ని పొందారో, ఎప్పుడైతే వారు దేవుని యొక్క సంఘములో వచ్చేశారో, మరి వీళ్ళు వచ్చిన స్థలం దగ్గర నుండి, అనగా వీరంతా కూడా బబిలోను యొక్క ఆచారముల నుంచి వచ్చారు. వీళ్ళంతా కూడా ఆ యొక్క నిమ్రోదు, తమ్మోజు అనబడుతున్న సూర్యదేవుని యొక్క పేరిట వీళ్ళు వచ్చి సంఘములో అనేకమైన వారి యొక్క అన్ని ఆచారాలను సంఘములో తీసుకొని వచ్చారు. దాంట్లోనే ఈ సండే ఆరాధన, ఈ ఆదివారపు యొక్క ఆరాధన, ఆ యొక్క నిమ్రోదు, తమ్మోజు, సూర్యదేవుడైన బబిలోను యొక్క మరి ఆరాధన, ఆ యొక్క దేవుళ్ళైన వాటి పేరున మరి యొక్క సండే ఆరాధన తీసుకొని వచ్చారు. ఎక్కడ కూడా బైబిల్లో ఆదివారం ఆరాధించమని కానీ, ఇది విశ్రాంతి దినమని కానీ, దాన్ని ఆచరించమని కానీ, యేసుప్రభుని కానీ, ఆది అపోస్తులను కానీ ఎక్కడ కూడా వారు ఆదివారం తెలియదు. వాళ్ళు 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం, 4వ శతాబ్దం వచ్చేంత వరకు అసలు 4వ శతాబ్దం క్రైస్తవులు కూడా, విశ్వాసులు కూడా ఆదివారం మాట తెలియదు. కానీ 321 అంటే 4వ శతాబ్దంలో 321 మార్చి 7వ తారీఖున కాన్స్టెంట్ చక్రవర్తి మొట్టమొదటిసారిగా మరి అతను చక్రవర్తి కనుక ఆ యొక్క అన్యులెట్టిన వారందరినీ కూడా మరి క్రైస్తవులు తీసుకొని రావాలని చెప్పేసి అప్పుడు అతను బైబిల్ 7వ దినము విశ్రాంతి దినము శనివారానికి బదులుగా ఆదివారము, వారంలో మొదటి రోజైన ఆదివారము సెలవు దినముగా, ఆరాధన దినముగా ప్రకటించాడు. ఇక్కడ యేసుప్రభువు చెప్పాడు, వారు మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తారని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 9వ వచనంలో యేసుప్రభువు చెప్పాడు ముందుగానే. అలాగే యేసుప్రభువు చెప్పిన 400 సంవత్సరాలకి ఈ యొక్క మానవ కల్పిత ఆచారాలను, సిద్ధాంతాలను సంఘములో వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని యొక్క సంఘమా, బైబిల్ను, సంఘ చరిత్రను మనం చూచినప్పుడు
అవి రెండు కరెక్ట్గానే ఉన్నాయి. వాడు వస్తాడు, మారుస్తాడు. దేవునికి విరోధమైన వాడు, ఒక రాజు, ఒక రాజ్యం వస్తుందని క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే దానియేలు ప్రవక్తకు చెప్పబడింది. అక్కడ రాశాడు. క్రీస్తుపురం 600 శతాబ్దంలోనే దానియేలు 7:25 రాశాడు. వాడు దేవుని యొక్క ఆజ్ఞలను, సమయాన్ని మార్చివేస్తాడు, దేవుని యొక్క సంఘాన్ని మరి హింసిస్తాడని ముందుగా చెప్పబడింది. ఆ యొక్క దానియేలు గ్రంథం 7:25 చెప్పిన తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సిద్ధాంతాలను తీసుకుని వచ్చారు. కనుక మీరు సత్యాన్ని విని ఏది సత్యమో బైబిల్ చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం యోహాను సువార్త 16:8 చూస్తున్నాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన నీతిని గురించి, న్యాయమును గురించి, తీర్పును గురించి, పాపను గురించి మనం ఒప్పింపచేస్తాడు. కనుక పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనుషుల మీద, మనుషుల బోధన మీద, మనుషుల సంఘాల మీద మీరు ఆధారపడితే రేపు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మీరు కూడా అక్కడ వెళ్ళిపోతారు. కనుక ఈ కడవరి వర్తమానం వింటున్న దేవుని బిడ్డలు, నాతో పాటు కూడా ఇది దేవుని యొక్క సత్యమని, దేవుని యొక్క ప్రవచన పాఠాలు తెలుసుకొని ఆయన యొక్క రాకడ కొరకు సిద్ధపడి బైబిల్ యొక్క ఆరాధనలకు నడుస్తారని కోరుకుంటూ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీరు మాట్లాడిన చక్కని మాటలు బట్టి వందనాలు ప్రభువా. నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు వాక్యం విన్నారో వారందరినీ దీవించండి. వారిని మీరు సర్వసత్యంలో నడిపించండి. అంతేకాదు ప్రభువా, వారి అవసరతలు, వారి లక్కర్లు, వారి బలహీనతలు, వారి వ్యాధి బాధలన్నీ కూడా మీరు తీసివేసి వారికి కావలసిన ప్రతి ఈవులు మీరు దాయించేయండి. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలు దీవించండి. నిలబడిన ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి, జ్ఞానం లేని వాడిని, విద్య లేని వాడిని ప్రభువా, నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని ఈ ఎంచుకాల వర్తమానమును అనేక ప్రాంత ప్రజలు వింటున్నారు నాయన. అనేక టీవీ ఛానల్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో వింటూ ఉన్నారు. వారందరినీ మీరు సత్య మార్గంలో ప్రతిష్ఠించుమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ఈ కార్యక్రమంలో కలుసుకునేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడై నడిపించబడును గాక. ఆమేన్.